ఇక డీటెయిల్స్ చూస్తే పంచాయతీ కాదు పరిష్కారం కావాలన్నారు నీటి వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి. పక్క రాష్ట్రంతో సయోధ్య లేకుండా తెలంగాణకు పోర్టు కనెక్టివిటీ రాదని రేవంత్ అన్నారు. అలాగే అమరావతి అభివృద్ధి చెందాలంటే హైదరాబాద్ సహకారం అవసరమని వ్యాఖ్యానించారు. నీటి విషయంలో పంచాయతీ కంటే పరిష్కారానికే తాను మొగ్గు చూపుతానని చెప్పారు. ఇక ఏపీ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలతో ఉన్న సమస్యలను చర్చలతో పరిష్కరించాలని కోరుకుంటున్నామని పేర్కొన్నారు. అటు ఏపీ సీఎం చంద్రబాబు కూడా చర్చలతో జల వివాదాలపై పరిష్కరించుకుందామని సూచించారు. ఇద్దరు సీఎంలు చర్చలతో సమస్యలను పరిష్కరిందామని చెప్పడంతో రెండు రాష్ట్రాల్లో సమస్యలు ఒక్క కొలిక్కి వస్తాయనే చర్చ జోరుగా సాగుతుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. చెప్పండి రామకృష్ణ, అప్డేట్స్ ఏంటి? ఏదైతే ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి రంగారెడ్డి జిల్లా రావిర్యాలకు సంబంధించిన ఏదైతే మెడికల్ దీనికి సంబంధించిన సుజన్ మెడికేర్ సంస్థ ఓపెనింగ్లో పాల్గొన్నారు. దానికి సంబంధించి కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవచ్చు. రెండు రాష్ట్రాల మధ్య నీటికి సంబంధించి ఈ మధ్య ఏదైతే ప్రాజెక్టులకు సంబంధించి కొంత వివాదం నడుస్తున్న నేపథ్యంలో ఇద్దరు సీఎంలు కూడా కొంత క్లారిటీ ఇచ్చుకున్నారని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి ఏపీ సీఎం కూడా మాట్లాడారు. తెలంగాణ సీఎం ఈరోజు దీనికి సంబంధించి కూడా కొంత నీటికి సంబంధించి అంశాన్ని కూడా అడ్రస్ చేశారని చెప్పుకోవచ్చు. మెయిన్గా దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో రెండు రాష్ట్రాల మధ్య నీటి సమస్య ఉండకూడదనే కాంగ్రెస్ అదే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. సో నీటికి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉండకూడదు అని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. మెయిన్గా కోర్టులు కాదు, మనం ఇద్దరమే కూర్చుని మాట్లాడుకోవాలి, రెండు రాష్ట్రాల సీఎంలు కూర్చుని మాట్లాడుకోవాలి, ఎలాంటి వివాదం లేకుండా రెండు రాష్ట్ర ప్రజలకు న్యాయం జరగాలనే అంశాన్ని పలుమార్లు కీలకంగా చెప్పడం జరిగింది. మెయిన్గా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి మాట్లాడుకోవాల్సి వస్తే మెయిన్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏవైతే ప్రాజెక్టులు ఉన్నాయో దానికి సంబంధించి అనుమతులు ఏమున్నాయో అవి కొంత అడ్డుపడవద్దు. ఈ అడ్డుపడటం వల్ల కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు ఏమున్నాయో అవి ఆగిపోయిన పరిస్థితి ఉంది. సో దానివల్ల తెలంగాణ రాష్ట్రానికి కొంత ఆర్థిక భారం పడుతుంది అని కూడా స్పష్టం చేయడం జరిగింది. మెయిన్ ఇంకొక అంశం ఏదైతే ఉందో పోర్టుకు సంబంధించి కొన్ని విషయాలు కూడా మాట్లాడటం జరిగింది. పోర్టు ఏదైతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఈ మధ్యకాలంలో సీఎం రేవంత్ రెడ్డి పలుసార్లు కూడా మాట్లాడటం జరిగింది. ఏదైతే ఈ పోర్టుకు సంబంధించి ఏదైతే మిగిలిన రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇలా అన్నీ కూడా కలిసి ఉంటేనే కొంత మాకు కూడా మేలు జరుగుతుందని అంశాన్ని పలుమార్లు కూడా చెప్పడం జరిగింది. ఇంకొక అంశాన్ని చూసుకుంటే అమరావతి డెవలపింగ్లో హైదరాబాద్ కూడా భాగమవుతుంది, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగమవుతుందని కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా సీఎం రేవంత్ రెడ్డి చేయడం జరిగింది. సో దీనికి రాజకీయాలకి తావులేదు. ఖచ్చితంగా నీళ్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం రాజకీయం చేయాలని అనుకోవట్లేదు. సో ఇద్దరం కూర్చొని మాట్లాడుకుని పరిష్కారం చేసుకున్నాం. కేంద్రం ఇన్వాల్వ్ అవ్వటం వల్ల కొన్ని నష్టాలు జరుగుతున్నాయి అని క్లియర్గా సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పిన పరిస్థితి మనం చూసాం ఈరోజు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రామకృష్ణ. పిఠాపురంలో జరిగిన సంక్రాంతి మహోత్సవాల్లో భాగంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్న సందర్భంగా వివాదం చెలరేగింది. బోట్లు విప్పకుండానే శ్రీ మహావిష్ణువు ప్రతిమను స్వీకరించడంపై వైసీపీ తీవ్ర విమర్శలు గుప్పించింది. సనాతన ధర్మం అంటూ మాట్లాడే పవన్ కళ్యాణ్ కనీస ఆచారాలు కూడా పాటించలేదని ఆరోపించింది. గతంలో జగన్ దేవుడి ప్రతిమలను కూడా భక్తి శ్రద్ధలతో స్వీకరించిన దృశ్యాల వీడియోను కూడా వైసీపీ విడుదల చేయడంతో పాటు పవన్ బూట్లు విప్పకుండా శ్రీ మహావిష్ణువు ప్రతిమను స్వీకరించిన వీడియోలనైతే సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అయితే మా బిహార్కి ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం అయితే పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే ఇక్కడ ఏదైతే కాకినాడలో ఈరోజు డిప్యూటీ సీఎం పర్యటన భాగంగా చూసినట్లయితే ఎవరైతే ఇక డిప్యూటీ సీఎం అయితే విష్ణు ప్రతిమ అయితే మాత్రం పూర్తి స్థాయిలో బూట్లు విప్పకుండా కూడా ఆ యొక్క ప్రతిమను తీసుకోవడంపై ఇప్పుడు అంతా కూడా చర్చాంశంగా మారింది. ఏదంటే గతంలో జరిగిన వైసీపీ పార్టీ ప్రతినిధిలో ఉన్నప్పుడైతే మాత్రం జగన్మోహన్ రెడ్డి తీసుకునే ఏదైతే తీర్థం తీసుకున్నా సరే, కొబ్బరికాయ కొట్టినా, అదే విధంగా పాదాలకు ఈ బూట్లతో వెళ్లారంటే అనేక రకాలమైన కామెంట్లు చేసిన ప్రయత్నంలో అయితే మాత్రం ఈ రోజు కూడా డిప్యూటీ సీఎం ఏదైతే అదే మిస్టేక్ అయితే మాత్రం ఈ ప్రతిభను తీసుకునేటప్పుడు ఒక హిందువుల మనోభావాలు దెబ్బతీస్తారంటూ కూడా అనేక విధాలుగా కూడా అయితే మాత్రం ప్రస్తుతం అయితే మాత్రం ఇక సోషల్ మీడియాలో అయితే మాత్రం హల్ చేయడం జరుగుతుంది. ఇప్పటికే పూర్తి
స్థాయిలో చూసుకున్నట్లయితే ప్రత్యేకమైన ఏదేమైనప్పటికీ ఈ ప్రస్తావనలో ఎవరైతే డిప్యూటీ సీఎం గారి కార్యపాలనలో పూర్తిగా కూడా వారు చేసిన విధానాలను కూడా తప్పుదోవ పడుతున్నాయని కూడా చెప్పవచ్చు. అయితే ప్రతిపక్ష నాయకులు ఏదైతే కుట్రగా వాళ్ళు చేస్తున్న ప్రతిపక్ష వాదనలు చేస్తున్నప్పటికీ అధికార కూటమిలో ఉన్నప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ఏదైతే ఈ రోజు విష్ణు ప్రతిమలు తీసుకున్న సమయంలో మాత్రం తగు జాగ్రత్తలు తీసుకుని ఉంటే హిందూ మనోభావాలు కూడా ఇబ్బంది కలగకుండా సనాతన ధర్మం అంటూ చెప్తున్న పవన్ కళ్యాణ్ ఈ రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు ఇటువంటి చర్యలు చేసుకోవడంపై హిందూ ధర్మాలు కూడా చాలా వరకు మనోభావంగా దెబ్బతిన్నాయని చెప్పవచ్చు. వర్ష. రైట్ అశోక్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. మన భూములపై జగన్ ఫోటో ఏంటి అంటూ సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తూర్పుగోదావరి జిల్లా రాయవరంలో మీ భూమి మీ హక్కు కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులకు రాజముద్రతో కూడినటువంటి కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ జగన్ హయాంలోని గత ప్రభుత్వ భూ విధానాలను తీవ్రంగా విమర్శించారు. ప్రజల భూములను కాజేసేయడానికే ప్రమాదకరమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చారని ఆరోపిస్తూ అధికారంలోకి వచ్చిన వెంటనే దాన్ని రద్దు చేశారని స్పష్టం చేశారు. భూమి రైతుకు ఆస్తి మాత్రమే కాక విశ్వాసమని పేర్కొన్న ఆయన ఇకపై భూ వివాదాలకు తావు లేకుండా రీసర్వే, ఇక బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఇక క్యూఆర్ కోడ్లతో పూర్తి పారదర్శకతో రికార్డులు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సోమశేఖర్ అందిస్తారు. సోమశేఖర్, చెప్పండి, మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? ఎస్ ఫాతిమా, వాస్తవానికి గత ప్రభుత్వ హయాంలో జరగలేనివి ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తోంది అని చెప్పాలి. దీంట్లో భాగంగానే రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం అనేది వాస్తవానికి గతంలో ఇదే అంశానికి సంబంధించి చాలా విమర్శల పాలయ్యారు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే అక్కడ కొన్ని చోట్ల స్థలాలు కేటాయించి అక్కడ రాళ్లు పాతి దాని మీద జగన్ ఫోటోలు వేసుకోవడం కానీ, లేదంటే ఈ పట్టాదారు పాస్ పుస్తకాల మీద జగన్ ఫోటోలు వేసుకోవడం కానీ తీవ్ర విమర్శలకైతే దారి తీసిన సందర్భాలు మనం చూసాం. దానికి భిన్నంగా ఇప్పుడు ఎందుకంటే రాజముద్ర అనేది అదొక ప్రభుత్వ లోగో, ఖచ్చితంగా అదే ఉండాలి పట్టాదారు పాస్ పుస్తకాల మీద. గత ప్రభుత్వాలు కూడా అదే చేసింది. మధ్యలో ఒక రకంగా ఒక విపరీత చర్య చేశారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకోవాలి. ఆ విమర్శల పాలవుతున్న నేపథ్యంలో ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఆయన సారథ్యంలో చాలా పకడ్బందీగా అయితే ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి రాయవరం గ్రామంలో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పర్యటించడం జరిగింది. ఆ పర్యటన కార్యక్రమంలో భాగంగా రాయవరం, అలాగే పక్కనున్న వెదురుపాక, అలాగే వీసావారం, ఇలాగ పలు గ్రామాలకు సంబంధించి ఒక్కొక్క గ్రామానికి సంబంధించి ఒక 10 మంది రైతుల్ని వేదిక మీదకి ఆహ్వానించి నేరుగా స్వయంగా చంద్రబాబు గారి చేతుల మీదుగా ఆ పాస్ పుస్తకాలు అయితే పంపిణీ చేయడం జరిగింది. రైతులు చాలా ఆనందోత్సాహాలు అయితే కనిపించిన పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే ఈ పాస్ పుస్తకాలు గతంలో అయిపోయిన తర్వాత రద్దు అయిపోతాయేమో, మళ్ళీ మా పాస్ పుస్తకాల పరిస్థితి ఏంటి అనేది చాలా ఒక గందరగోళ పరిస్థితిలో పడ్డారు. దాన్ని ఇమీడియట్ గా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మేము అధికారంలో రాగానే రద్దు చేస్తాము అని చెప్పి మొదట్లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో, ఇచ్చిన హామీ ప్రకారం ఆయన వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో సంతకంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అప్పుడు రద్దు చేయడం జరిగింది. లేదు అంటే ఈ భూరక్ష జగనన్న అనే పేరుతో అప్పట్లో తీసుకొచ్చిన పథకం ద్వారా చాలా మంది భూములు ప్రభుత్వం స్వాధీనం చేసేసుకుంటది అనే ఒక భయం అయితే ఏర్పడింది అప్పట్లో. సో మేము వస్తే ఆ చట్టాన్ని పూర్తిగా రద్దు చేస్తామన్నారు, అన్నట్టుగానే రద్దు చేశారు. తర్వాత కార్యక్రమంలో భాగంగా వాళ్ళకి మొత్తం పాత పుస్తకాలన్నీ రద్దు చేసి ఇప్పుడు కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వడం, వాటి మీద రాజముద్రతో వాళ్ళకి అందించడం, ఒక రకంగా రైతుల్లో ఒక భరోసా కల్పించే ప్రయత్నం ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తుంది. అందులో భాగంగానే చంద్రబాబు గారు కూడా ఈ తరహా నిర్ణయం తీసుకోవడం. ఇప్పుడు రాయవరం గ్రామంలో అది ఒక మండల కేంద్రం, ఆ చుట్టుపక్కల గ్రామాల్లో మొత్తం అందరికీ కూడా పంపిణీ చేశారు. రేపటి నుంచి అధికారులు పూర్తిగా ఆ ముద్రించి ఇప్పటికే రెవెన్యూ శాఖకు ఆ పుస్తకాలన్నీ వచ్చేసి వాటిని నేరుగా రేపటి నుంచి అధికారులు కూడా పంపిణీ చేయబోతున్నారు. అందులో భాగంగా ఈ రోజు పంపిణీ చేయడం, ఈ సందర్భంగానే రైతులకు కానీ స్థానికులకు కానీ అలాగే ప్రజలకు కానీ కొన్ని భరోసా కల్పించే వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, మళ్ళీ కూటమి ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది అనేది. ఎందుకంటే ఒక పక్క అమరావతి రైతులకు సంబంధించి కానీ అమరావతి భూసేకరణ రెండో విడత జరుగుతున్న నేపథ్యంలో కొన్ని చోట్ల రైతుల నుంచి తిరుగుబాటు అయితే కనిపిస్తుంది. వాళ్ళు కూడా కొంత భరోసా అడుగుతున్నారు, లేదంటే అగ్రిమెంట్ అడుగుతున్నారు. 3 ఏళ్లలో అభివృద్ధి చేస్తారా, అభివృద్ధి చేయకపోతే గనక మాకు ఒక 5 లక్షల రూపాయలు పరిహారంగా ప్రకటిస్తారా ఎకరానికి, ఇలాంటి ప్రశ్నలు వినిపిస్తున్న నేపథ్యంలో రైతులందరికీ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం గనక మళ్ళీ కొనసాగుతుంది, కూటమి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తే పూర్తిగా రైతుకి ఎలాంటి భరోసా కల్పిస్తాము,
ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఏ ప్రభుత్వం వేరే అంటే ఇండైరెక్ట్ గా ఆయన చెప్పింది వైసీపీ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు అంటూ ఒక భరోసా కల్పించే ప్రయత్నంలో భాగంగా ఈ రోజు ఆ కార్యక్రమం అయితే జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే మెయిన్ కాన్సెప్ట్ రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసి రైతుల్లో ఒక నమ్మకం కలిగించే ప్రయత్నంలో ఒక రకంగా కూటమి ప్రభుత్వం గాని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని సక్సెస్ అయ్యారని చెప్పాలి. ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ ఫర్ ద అప్డేట్. ఇక మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ విద్యార్థులతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ అయ్యారు. వర్సిటీ భూముల అంశంపై విద్యార్థులతో చర్చించారు. యూనివర్సిటీ భూములను ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం దారుణమని కేటీఆర్ అన్నారు. భూముల విషయంలో 10,000 కోట్ల కుంభకోణం జరిగిందని, సెంట్రల్ యూనివర్సిటీ భూములను లాక్కోవాలని చూస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్, అప్డేట్స్ ఏంటి? ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ యొక్క మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థులతోటి సమావేశమైనటువంటి నేపథ్యం ఉంది. ఈ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఇంతకుముందు కేటాయించినటువంటి యూనివర్సిటీ కేటాయించినటువంటి భూములను ఈ యొక్క ప్రభుత్వం ఏదైతే ఉందో వెనక్కి తీసుకునేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నాలను విరమించుకోవాలని చెప్పేసి, లేదంటే ఈ యొక్క యూనివర్సిటీ విద్యార్థులతోటి కూడా ఈ యొక్క ఉద్యమం చేపడతామని చెప్పేసి కూడా ఈ యొక్క కేటీఆర్ తెలియజేసినటువంటి నేపథ్యం ఉంది. ఈ సందర్భంలోనే ఈ యొక్క యూనివర్సిటీతో పాటు మరో యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి భూములను వెనక్కి తీసుకునేటువంటి అంశాలను కూడా పునర్పరిశీలించి ఈ యొక్క యూనివర్సిటీ కేటాయించినటువంటి భూములను ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దని చెప్పేసి కూడా ఈ యొక్క కేటీఆర్ తెలియజేసినటువంటి నేపథ్యం ఉంది. విద్యార్థులతోటి ఈ యొక్క యూనివర్సిటీ భూములను ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకుండా ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా కేటీఆర్ వారితో తెలియజేసినటువంటి నేపథ్యం ఉంది. ప్రభుత్వం ఏ విధంగా ఈ అంశాన్ని ఈ యొక్క కేటీఆర్ యూనివర్సిటీ విద్యార్థులతో ముచ్చటించినటువంటి మాట్లాడినటువంటి ఈ అంశం ఏదైతే ఉందో ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుందో అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ శ్రీనివాస్. తిరుమల కొండపై స్థలం కేటాయింపు వివాదంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ టీడీపీ బోర్డు సభ్యుడు జంగా కృష్ణమూర్తి తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి పంపారు. తిరుమల కొండపై స్థలం కోరుతూ జంగా కృష్ణమూర్తి చేసిన అభ్యర్థన అయితే సంబంధించిన పాలక మండలిలో స్థలం కేటాయింపుపై కూడా తీర్మానం జరిగినప్పటికీ అందరికీ రూల్ ఒకేలా ఉండాలన్న సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఆ బోర్డు తీర్మానాన్ని ప్రభుత్వం అయితే నిలిపివేసింది. ఈ అంశంపై సీఎంకు నివేదిక కూడా అందగా తన విరమణ తీసుకోకుండా స్థలం కేటాయింపు ప్రక్రియను నిలిపివేయడంపై జంగా కృష్ణమూర్తి అసంతృప్తి వ్యక్తం చేస్తూ రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బిహార్కి ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ వర్ష. ఏదైతే తిరుమల తిరుపతికి సంబంధించి ఏదైతే వివాదం అయితే పూర్తి స్థాయి అయితే చిలికి గాలివాణిగా మారి చివరికి తారాస్థాయికి అయితే చేరుకున్న విషయం అయితే మనం చూస్తున్నాం. అయితే మొత్తానికి ఏదైతే జంగం టీటీడీకి సంబంధించి సభ్యులు ఎవరైతే ఉన్నారో తీర్మానాలు సంబంధించి కావచ్చు, అదే విధంగా పూర్తి స్థాయి అయితే ఏదైతే సక్రమంగా చేయలేదంటూ అతను ఏదైతే ఆరోపణలు చేస్తారో పూర్తి స్థాయి అయితే నేను రాజీనామా చేస్తూ అంటూ కూడా జంగం కృష్ణమూర్తి అయితే ఈ రోజు టీటీడీ బోర్డు సభ్యుడు రాజీనామా చేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా నివేదిక కూడా పంపడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో చూస్తే ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రజలకి అండగా ఉంటూ అదే విధంగా ప్రజా సంక్షేమం కోరే విషయంలో అయితే పూర్తిస్థాయిలో అయితే ఒక నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు సరే కూడా పలు రకాల ఆరోపణలు వినిపిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా పూర్తి స్థాయిలో చూస్తే ఈ రోజు ఒక స్థల వివాదం సంబంధించి ఏదైతే తీర్మానించలేదనే విషయంతోనే ఈ రోజు జగన్ కృష్ణమూర్తి రాజీనామా చేయడం అనేది కూడా ఒక దారుణమైన పరిస్థితి. అదే విధంగా ఈ విషయాన్ని కూడా పూర్తి స్థాయిలో అయితే ప్రజలు కూడా ఖండించిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా పూర్తిగా మనం చూస్తే తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి కేవలం ఒక స్థలం కేటాయించలేదని విషయంలో మాత్రమే ఈ యొక్క రాజీనామా చేస్తున్నారు కూడా మనకు తెలుస్తుంది. అయితే స్పష్టంగా మనకైతే పూర్తి స్థాయి తెలుస్తుంది. అయితే మొత్తానికి ఈ యొక్క విషయాన్ని కూడా పూర్తి స్థాయి అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా దృష్టికి వెళ్లాలంటూ కూడా ఒక రాజీనామా అయితే పంపేయడం జరుగుతుంది. అయితే మొత్తానికి ఈ యొక్క తిరుమల తిరుపతికి సంబంధించి ఏదైతే పూర్తి స్థాయి అయితే ప్రజలకు కావచ్చు, అదే విధంగా అతి చేరువుగా ఉన్నటువంటి శ్రీ సాక్షాత్తు కలియుగ దైవమైనటువంటి శ్రీ మహాశివ స్వరూపమైనటువంటి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి నిలయం ఉన్నటువంటి ఏదైతే తిరుమల క్షేత్రంలో ఇలాంటి విషయాలు కూడా జరగడం అనేది కూడా ఒక ఆశ్చర్యకరంగా ఉందనేసి కూడా
అనిపిస్తుంది. అయితే మొత్తానికి ఈ విషయాన్ని కూడా పూర్తిస్థాయిలో అయితే ఈ విషయం ఏదైతే తిరుమలకు సంబంధించి జంగం కృష్ణమూర్తి రాజీనామా విషయం ఏదైతే ఉందో ఇది తెలుగుదేశం పార్టీకి ఒక ఎదురు దెబ్బలాగా ఉందని కూడా మనకు పూర్తిగా అయితే స్పష్టమవుతుంది. అయితే ఈ యొక్క విషయం ఏదైతే ఈ రాజీనామా విషయం కావచ్చు, అయితే తిరుమల అభివృద్ధి విషయంలో అయితే పూర్తిగా అయితే ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఈ యొక్క టీటీడీ పాలక బోర్డు ఏదైతే ఉందో పూర్తిగా ఏమాత్రము అభివృద్ధికి నోచుకోలేదంటూ కూడా అతను పలు రకాల ఆరోపణలు చేసిన పరిస్థితి అయితే మనం చూసాం. అయితే ఏది ఏమైనప్పుడు కూడా టీటీడీ బోర్డు సంబంధించి తీర్మానాలు అయితే ఏవైతే ఉన్నాయో అవి సక్రమంగా అమలు చేయకుండానే కాకుండా అదే విధంగా వాటిపైన కూడా విమర్శలు దారి తీయడం అనేది కూడా చాలా దారుణమని కూడా అతను చెప్పడం జరిగింది. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా తిరుమల తిరుపతి అనేది వెంకటేశ్వర స్వామి సన్నిధి అనేది ఏదైతే ఉందో పూర్తిగా అయితే అభివృద్ధి దిశగా వెళ్ళాలి. అదే విధంగా వచ్చిన భక్తులకు కూడా పూర్తిస్థాయిలో అయితే ఏదైతే ఆ దర్శన భాగ్యం కావచ్చు, అదే విధంగా అనేక సౌకర్యాలు కూడా అక్కడ ఉండాలి. కానీ అలాంటి విషయాన్ని పక్కన పెడితే ఈ రోజు రాజీనామా విషయం కావచ్చు, అదే విధంగా పూర్తిస్థాయిలో అయితే మనం చూస్తే ఈ జంగం కృష్ణమూర్తి ఎవరైతే టీటీడీ బోర్డు సభ్యులు ఉన్నారో ఈ రోజు రాజీనామా కూడా చేయడం అనేది కూడా ఒక విచిత్రకరంగా ఉందని కూడా ఒక ఆరోపణలు వినిపిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే మొత్తానికి పూర్తిస్థాయిలో అయితే మనం చూస్తే తిరుమల తిరుపతికి సంబంధించి ఏదైతే గతంలో మనం చూసామో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నప్పటి నుంచి కావచ్చు, అదే విధంగా ఆ లడ్డు ప్రసాద్ సంబంధించి అనేక ఆరోపణలు అయితే మనం చూసాము. ఈ రోజు స్థలం కేటాయింపు విషయంలో అయితే ఇలాంటి రాజీనామా చేయడం అనేది కూడా ఒక ఆశ్చర్యకరంగా ఉందని కూడా ప్రజలు కూడా భావిస్తున్నారు. వర్ష. రైట్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. సినిమా టికెట్ల రేట్ల పెంపుపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పదే టికెట్ల రేట్లు ఎందుకు పెంచుతున్నారని ప్రభుత్వంపై మండిపడింది. ఎన్నిసార్లు చెప్పినా మీ ఆలోచన మారడం లేదు ఎందుకని ప్రశ్నల వర్షమైతే కురిపించింది. ఇక మెమో ఇచ్చే అధికారికి నిబంధనలు తెలియదా అని సీరియస్ అయింది. ది రాజాసాబ్ సినిమా టికెట్ ధరలు పెంచుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. అయితే ఈ వ్యవహారంపై హైకోర్టులో అయితే పిటిషన్ దాఖలైంది. దీంతో విచారణ చేసిన హైకోర్టు ప్రభుత్వంపై సినీ నిర్మాతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ టికెట్ రేట్లు అయితే పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన మెమోను సస్పెండ్ చేసింది. పాత రేట్లకే టికెట్లు విక్రయించాలని థియేటర్లను ఆదేశించింది. ఇకపై ఈ తరహా మెమోలు జారీ చేయవద్దని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అయితే అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, అప్డేట్స్ ఏంటి మూవీస్ కి సంబంధించి? ఫాతిమా, ఏదైతే సినిమా టికెట్ల రేట్లు పెంపుపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి పదే టికెట్ల రేట్లు ఎందుకు పెంచుతున్నారో ఆల్రెడీ పుష్ప సినిమా కావచ్చు, అఖండ, ఈ రెండింటికి కూడా టికెట్లు పెంచొద్దని చెప్పినా గానీ ప్రభుత్వం ఎందుకు వినట్లేదు అని కొంత క్లాస్ పీకినట్టుగా కూడా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఏదైతే పిటిషన్ దాఖలైందో అది కూడా డిస్మిస్ అయిన పరిస్థితి అయితే మనం చూసాం. మొత్తం మీద చూసుకుంటే ఈ సినిమాలకు సంబంధించి ఏదైతే భారీ ఎత్తున వేల కోట్లు ఖర్చు పెట్టి షూటింగ్లు చేస్తున్నాం, సో ఖచ్చితంగా మాకు సినిమా దాదాపుగా 4 రోజుల నుంచి 5 రోజులు, వారం రోజులు టికెట్ పెంపుకి కొంత అవకాశం ఇవ్వాలని సినిమా నిర్మాతలు ప్రభుత్వాన్ని కోరిన నేపథ్యంలో రాజేసాబ్ కు సంబంధించి వారం రోజుల పాటు దాదాపుగా మాకు టికెట్ల పెంపుకి అవకాశం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వానికి కోరిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. దానికి సంబంధించి 20% ఫిల్మ్ డెవలప్మెంట్ కి సంబంధించి కార్పొరేషన్ కూడా నిధులు ఇస్తాము అన్నట్లుగా కూడా ప్రభుత్వానికి చెప్పిన నేపథ్యంలో జీవో ఒకటి జారీ చేసింది. ఇది ఏదైతే తెలంగాణ హైకోర్టు చాలా సీరియస్ గా తీసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సినిమాలకు సంబంధించి ఈ మధ్య కాలంలో భారీ ఎత్తున చేస్తున్నాము, దీనికి సంబంధించి కొంత టికెట్ రేటు పెంపుకు అవకాశం కల్పించాలని చెబుతున్నారు. ఆల్రెడీ హైకోర్టు కూడా పలుమార్లు కూడా దీనికి సంబంధించి టికెట్ రేటు పెంచకూడదు, పెంచితే కొంత మధ్యతరగతి కుటుంబానికి సినిమాకి దూరం అవుతారు. సో తెలుగు ప్రజలు ఎప్పుడు కూడా సినిమాకి, క్రికెట్ కి, రాజకీయ రంగానికి దగ్గర అవినాయ సంబంధం ఉన్న నేపథ్యంలో సినిమా ప్రియులు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంటారు. సో పండగల టైంలోనే ఫ్యామిలీతో సినిమాలకు వెళ్ళాలంటే కొంత భారీ ఎత్తున ఖర్చు అవుతుందని కూడా చెప్పుకోవచ్చు. దాన్ని ఉద్దేశంలోనే హైకోర్టు దీనికి సంబంధించి మీరు ఎంత పెట్టి సినిమా ఎంత పెట్టి షూట్ చేసినా గానీ, ఎంత ఖర్చు చేసినా గానీ సినిమా టికెట్ల రేట్లు మాత్రం పెంచే పరిస్థితి లేదు. దాంతో పాటు సినిమాకి వెళ్ళాలంటే ఫ్యామిలీతో పాటు అక్కడ ఉన్నటువంటి ఖర్చులు, దీంతో పాటు పాప్కార్న్ రేటు సినిమా రేటు టికెట్ కన్నా కూడా ఎక్కువ రేటు ఉంటుంది.
సో ఇవన్నీ భరించాలంటే మాత్రం కొంత ప్రజల్లో కొంత ఇది వస్తుంది, వ్యతిరేకత వస్తుంది. సో దాని నేపథ్యంలోనే హైకోర్టు ఈ రోజు దీనికి సంబంధించి రేపు రానున్నటువంటి సంక్రాంతికి సంబంధించి చిరంజీవి సినిమాలు కావచ్చు, ఇంకా మిగతా పెద్ద సినిమాలు కూడా వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. సో దీని బాటలోనే ప్రభుత్వానికి కోరతాయి కాబట్టి ప్రభుత్వం హైకోర్టు త్వరగానే దీనికి సంబంధించి ఒక జీవో ఏదైతే రిలీజ్ చేస్తే దానికి సంబంధించి కూడా టికెట్ రేట్లు పెంచడానికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని కూడా తెలంగాణ హైకోర్టు క్లియర్ గా ఇన్స్ట్రక్షన్ అయితే ఇచ్చిన పరిస్థితి అయితే చూసాం ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ ఫర్ ద అప్డేట్.